సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గుడ్డులోని పచ్చసొన తినొచ్చా తినకూడదా అనే విషయం గురించి తెలుసుకుందాం. గుడ్డు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ అందులోని పచ్చసొన చెడు కొలెస్ట్రాల్ను పెంచుతుందన్న భయంతో చాలామంది అది తీసేసి తింటుంటారు. దాంతో యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ పరిశోధకులు దీని గురించి సమగ్రంగా పరిశీలించారు. 35 ఏళ్లలోపు యువకుల్ని ఎంపిక చేసి వాళ్లను 2 వర్గాలుగా విభజించారు. ఒక వర్గానికి కేవలం ఎగ్ వైట్స్ మాత్రమే ఇచ్చి రెండో గ్రూపులో వాళ్లకు మొత్తం గుడ్డు ఇచ్చారట. తర్వాత వాళ్ల జీవక్రియని, రోగనిరోధక శక్తిని, రక్త నమూనాన్ని కూలంకుషంగా పరిశీలించారట. అందులో మొదటి విభాగంలోని వాళ్లకన్నా మొత్తం గుడ్డు తిన్న వాళ్లలో కొలిన్ శాతం పెరిగినట్లు గుర్తించారు. గుడ్డు పచ్చసొనలో ఉండే ఈ కొలిన్ మెదడు, నాడీ వ్యవస్థ పనితీరుకి, జ్ఞాపక శక్తికి, కండర నియంత్రణకి తోడ్పడుతుంది. సాధారణంగా కొలిన్ గుండె జబ్బులకు కారణమైన ట్రైమిథైలమైన్ ఎనాక్సైడ్ అనే హానికర పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే మొత్తం గుడ్డు తిన్న వాళ్లలో ఈ పదార్థం విడుదల కాలేదట. పైగా రక్తంలో కొలెస్ట్రాల్ కూడా పెరగలేదట. అంతేకాదు, కేవలం తెల్లసొన తిన్న వాళ్లలో ఇన్సులిన్ నిరోధాన్ని పెంచే ఐసోల్యూపిన్ అనే పదార్థం కూడా విడుదలైందట. అదే మొత్తం గుడ్డు తిన్న వాళ్లలో ఇలా జరగలేదు. పైగా మొత్తం గుడ్డు తిన్న వాళ్లలో రక్తహీనత కూడా తగ్గిందట. దీన్ని బట్టి గుడ్డును మొత్తంగా తినడమే మంచిది అని తెలుస్తోంది అంటున్నారు పరిశీలకులు. ఈరోజు మనం గుడ్డులోని పచ్చసొన తినొచ్చా తినకూడదా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.